మంగ్లీ తెలంగాణ పల్లె గీతాలతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న గాయని ఇప్పుడు భారీ వివాదంలో చిక్కుకున్నారు. తానే ప్రముఖ సింగర్ మంగ్లీ. ఒకప్పుడు బతుకమ్మ బోనాల పాటలతో ఇంటింటా వినిపించిన ఆమె పేరు ఇప్పుడు పోలీసు కేసులతో వార్తల్లో మారుమోగుతోంది. హైదరాబాద్ లో తాజాగా మంగ్లీపై ఒక 10 కోట్ల రూపాయల మోసం కేసు నమోదు కావడం సినీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే, మంగ్లీ తనను 10 కోట్ల రూపాయల మోసం చేసిందనే ఆరోపణతో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని చెప్పాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరికొందరిపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్లు 351, 352 ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే ఇవి క్రిమినల్ ఇంటిమిడేషన్, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్లు. అనంతపురం జిల్లాలో బంజారా కుటుంబంలో జన్మించిన సత్యవతి రాథోడ్ మంగ్లీగా మారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. టీవీ ఫోక్ సింగర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె బతుకమ్మ బోనాల పాటలతో పాపులారిటీ అయ్యారు. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాములు రాముల, సారంగ దరియా, బుల్లెట్ బండి పాటలతో ఆమె ఒక టాప్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎదిగారు. అయితే మంగ్లీ కెరీర్ లో ఇది మొదటి వివాదం ఏమీ కాదు. గతంలో కూడా ఆమె పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒక బోనాల పాటలో అమ్మవారిని ఉద్దేశించి వాడిన పదాలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని విమర్శలు వచ్చాయి. దీనికి వెంటనే ఆమె స్పందించి క్షమాపణలు చెప్పి వివాదాన్ని సద్దుమణిగేలా చేసింది. కేడీ ద డెవిల్ సినిమాలో ఆమె పాడిన పాటలో అసభ్య పదజాలం ఉందని విమర్శలు వచ్చాయి. ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం లేదని చెప్పి మళ్లీ పబ్లిక్ గా సారీ చెప్పారు మంగ్లీ. ఇక చెవెళ్లలో జరిగిన ఆమె బర్త్డే పార్టీలో అనుమతి లేని మద్యం, లౌడ్ సౌండ్ సిస్టమ్, డ్రగ్స్ ఆరోపణలు జరిగాయి. ఈ ఘటనపై మంగ్లీ తనకు ఎలాంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ విషయాన్ని తేలికగా తీసుకోకుండా అధికారులతో కూడా సహకరించింది. ఇవి మాత్రమే కాకుండా కొన్ని రాజకీయ అంశాలు, ఆలయ సందర్శనల సమయంలో కూడా ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ప్రతిసారి తనదైన శైలిలో వివరణ ఇస్తూ తన ఇమేజ్ ను కాపాడుకునే ప్రయత్నం చేసింది మంగ్లీ. మరి ఇప్పుడు వచ్చిన 10 కోట్ల రూపాయల మోసం కేసు మాత్రం ఆమె కెరీర్ లో పెద్ద టెస్ట్ గా మారింది. ఇప్పటి వరకైతే మంగ్లీ అధికారికంగా స్పందించలేదు. కానీ గతాన్ని చూస్తే ఈసారి కూడా ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇక పల్లె గీతాలతో స్టార్ట్ అయిన మంగ్లీ వివాదాలను కూడా అదే ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. కానీ ఈసారి వచ్చిన ఆరోపణలు మాత్రం చిన్నవి కావు. నిజంగా మోసం జరిగిందా, లేక ఇది మరో వివాదమేనా అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సి. మంగ్లీ తెలంగాణ పల్లె గీతాలతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న గాయని ఇప్పుడు భారీ వివాదంలో చిక్కుకున్నారు. తానే ప్రముఖ సింగర్ మంగ్లీ. ఒకప్పుడు బతుకమ్మ బోనాల పాటలతో ఇంటింటా వినిపించిన ఆమె పేరు ఇప్పుడు పోలీసు కేసులతో వార్తల్లో మారుమోగుతోంది. హైదరాబాద్ లో తాజాగా మంగ్లీపై ఒక 10 కోట్ల రూపాయల మోసం కేసు నమోదు కావడం సినీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే, మంగ్లీ తనను 10 కోట్ల రూపాయల మోసం చేసిందనే ఆరోపణతో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని చెప్పాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరికొందరిపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్లు 351, 352 ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే ఇవి క్రిమినల్ ఇంటిమిడేషన్, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్లు. అనంతపురం జిల్లాలో బంజారా కుటుంబంలో జన్మించిన సత్యవతి రాథోడ్ మంగ్లీగా మారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. టీవీ ఫోక్ సింగర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె బతుకమ్మ బోనాల పాటలతో పాపులారిటీ అయ్యారు. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాములు రాముల, సారంగ దరియా, బుల్లెట్ బండి పాటలతో ఆమె ఒక టాప్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎదిగారు. అయితే మంగ్లీ కెరీర్ లో ఇది మొదటి వివాదం ఏమీ కాదు. గతంలో కూడా ఆమె పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒక బోనాల పాటలో అమ్మవారిని ఉద్దేశించి వాడిన పదాలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని విమర్శలు వచ్చాయి. దీనికి వెంటనే ఆమె స్పందించి క్షమాపణలు చెప్పి వివాదాన్ని సద్దుమణిగేలా చేసింది. కేడీ ద డెవిల్ సినిమాలో ఆమె పాడిన పాటలో అసభ్య పదజాలం ఉందని విమర్శలు వచ్చాయి. ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం లేదని చెప్పి మళ్లీ పబ్లిక్ గా సారీ చెప్పారు మంగ్లీ. ఇక చెవెళ్లలో జరిగిన ఆమె బర్త్డే పార్టీలో అనుమతి లేని మద్యం, లౌడ్ సౌండ్ సిస్టమ్, డ్రగ్స్ ఆరోపణలు జరిగాయి. ఈ ఘటనపై మంగ్లీ తనకు ఎలాంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ విషయాన్ని తేలికగా తీసుకోకుండా అధికారులతో కూడా సహకరించింది. ఇవి మాత్రమే కాకుండా కొన్ని రాజకీయ అంశాలు, ఆలయ సందర్శనల సమయంలో కూడా ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ప్రతిసారి తనదైన శైలిలో వివరణ ఇస్తూ తన ఇమేజ్ ను కాపాడుకునే ప్రయత్నం చేసింది మంగ్లీ. మరి ఇప్పుడు వచ్చిన 10 కోట్ల రూపాయల మోసం కేసు మాత్రం ఆమె కెరీర్ లో పెద్ద టెస్ట్ గా మారింది. ఇప్పటి వరకైతే మంగ్లీ
అధికారికంగా స్పందించలేదు. కానీ గతాన్ని చూస్తే ఈసారి కూడా ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇక పల్లె గీతాలతో స్టార్ట్ అయిన మంగ్లీ వివాదాలను కూడా అదే ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. కానీ ఈసారి వచ్చిన ఆరోపణలు మాత్రం చిన్నవి కావు. నిజంగా మోసం జరిగిందా, లేక ఇది మరో వివాదమేనా అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సి. మంగ్లీ తెలంగాణ పల్లె గీతాలతో కోట్లాది హృదయాలను గెలుచుకున్న గాయని ఇప్పుడు భారీ వివాదంలో చిక్కుకున్నారు. తానే ప్రముఖ సింగర్ మంగ్లీ. ఒకప్పుడు బతుకమ్మ బోనాల పాటలతో ఇంటింటా వినిపించిన ఆమె పేరు ఇప్పుడు పోలీసు కేసులతో వార్తల్లో మారుమోగుతోంది. హైదరాబాద్ లో తాజాగా మంగ్లీపై ఒక 10 కోట్ల రూపాయల మోసం కేసు నమోదు కావడం సినీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే, మంగ్లీ తనను 10 కోట్ల రూపాయల మోసం చేసిందనే ఆరోపణతో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని చెప్పాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరికొందరిపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్లు 351, 352 ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే ఇవి క్రిమినల్ ఇంటిమిడేషన్, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్లు. అనంతపురం జిల్లాలో బంజారా కుటుంబంలో జన్మించిన సత్యవతి రాథోడ్ మంగ్లీగా మారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. టీవీ ఫోక్ సింగర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె బతుకమ్మ బోనాల పాటలతో పాపులారిటీ అయ్యారు. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాములు రాముల, సారంగ దరియా, బుల్లెట్ బండి పాటలతో ఆమె ఒక టాప్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎదిగారు. అయితే మంగ్లీ కెరీర్ లో ఇది మొదటి వివాదం ఏమీ కాదు. గతంలో కూడా ఆమె పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒక బోనాల పాటలో అమ్మవారిని ఉద్దేశించి వాడిన పదాలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని విమర్శలు వచ్చాయి. దీనికి వెంటనే ఆమె స్పందించి క్షమాపణలు చెప్పి వివాదాన్ని సద్దుమణిగేలా చేసింది. కేడీ ద డెవిల్ సినిమాలో ఆమె పాడిన పాటలో అసభ్య పదజాలం ఉందని విమర్శలు వచ్చాయి. ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం లేదని చెప్పి మళ్లీ పబ్లిక్ గా సారీ చెప్పారు మంగ్లీ. ఇక చెవెళ్లలో జరిగిన ఆమె బర్త్డే పార్టీలో అనుమతి లేని మద్యం, లౌడ్ సౌండ్ సిస్టమ్, డ్రగ్స్ ఆరోపణలు జరిగాయి. ఈ ఘటనపై మంగ్లీ తనకు ఎలాంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ ఘటనపై మంగ్లీ తనకు ఎలాంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఆ విషయాన్ని తేలికగా తీసుకోకుండా అధికారులతో కూడా సహకరించింది. ఇవి మాత్రమే కాకుండా కొన్ని రాజకీయ అంశాలు, ఆలయ సందర్శనల సమయంలో కూడా ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ప్రతిసారి తనదైన శైలిలో వివరణ ఇస్తూ తన ఇమేజ్ ను కాపాడుకునే ప్రయత్నం చేసింది మంగ్లీ. మరి ఇప్పుడు వచ్చిన 10 కోట్ల రూపాయల మోసం కేసు మాత్రం ఆమె కెరీర్ లో పెద్ద టెస్ట్ గా మారింది. ఇప్పటి వరకైతే మంగ్లీ అధికారికంగా స్పందించలేదు. కానీ గతాన్ని చూస్తే ఈసారి కూడా ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇక పల్లె గీతాలతో స్టార్ట్ అయిన మంగ్లీ వివాదాలను కూడా అదే ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. కానీ ఈసారి వచ్చిన ఆరోపణలు మాత్రం చిన్నవి కావు. నిజంగా మోసం జరిగిందా, లేక ఇది మరో వివాదమేనా అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సి.